అందరికీ నమస్తే. ఇవాల్టి మన చర్చా కార్యక్రమం తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ, దానిపైనటువంటి వస్తున్నటువంటి వాస్తవాలు, వీటన్నిటి గురించి మనం చర్చించుకుందాం. దీనికి మనం నారపరాజు నరసింహరావు గారిని ఆహ్వానించుకున్నాం. వారు ప్రముఖ విశ్లేషకులు. టీవీ ఛానల్స్‌లో, సోషల్ మీడియాలో వారి యొక్క విశ్లేషణలు అందిస్తూ ఉంటారు. వారికి ఆహ్వానం పలుకుతూ చర్చను కొనసాగిద్దాం. సార్ నమస్తే మీకు. నమస్తే అండి. సార్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం రిచెస్ట్ బోర్డ్ అంటారు ప్రపంచంలోనే. అత్యంత ఎక్కువ ఆదాయం ఉంది. అన్నిటికన్నా మించి కొన్ని కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. వారి ప్రసాదం లడ్డూలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు, ముఖ్యంగా ఆవు, పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందనేటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, వీటన్నిటి మధ్యన మీ మీ అనాలిసిస్ చెప్పడానికి మిమ్మల్ని ఆహ్వానించింది సంవాదం ఇవాళ. చెప్పండి ఏంటి అంటే అంటే హిందువులను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారా? బోర్డ్ అంటే తను